ఫ్రెండ్స్, శూన్యం మీద ఔటైనందుకు గుండెలు పగిలేలా ఏడ్చేశాడు వైభవ్ సూర్యవంశీ. అతని కన్నీళ్లు ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మట్టిని తడిపేశాయి. క్రికెట్ అనేది అనిశ్చితుల ఆట. ఒక్క క్షణంలో ఆకాశంలో ఎగురుతారు, మరో క్షణంలో నేలపై పడిపోతారు. 2026లో జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలని వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా అదే జరిగింది. కోట్లాది అభిమానుల గుండెల్ని చీల్చేసినట్టు జరిగింది. గత కొన్ని మ్యాచ్ల నుంచి తుఫాను బ్యాటింగ్తో బౌలర్లకు కాళంగా మారిన వైభవ్ ఈరోజు ప్రఫుల్ హింగే మొదటి బంతికే ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. అతని ఆత్మవిశ్వాసం తాసుపేకల్లా కూలిపోయింది. డగౌట్కి చేరుకున్న వెంటనే టవల్తో ముఖం కప్పుకుని ఫూట్గా ఏడవడం మొదలుపెట్టాడు. 15-16 సంవత్సరాల బాలుడికి దేశమంతా కళ్ళువైపు చూస్తున్నప్పుడు ఇంత ఒత్తిడి భరించడం సులువు కాదు. వైభవ్ ఆ ఏడుస్తున్న ముఖం విజయం శిఖరం చేరే ముందు ఓటమి చేదుమింగిన ప్రతి ఆటగాడిని గుర్తుచేసింది. కాని ఈ మ్యాచ్లో నిజమైన మానవీయత ముందుకొచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మరియు ఈరోజు హీరో ప్రఫుల్ హింగే వైభవ్తో మాట్లాడిన మాటలు కోట్లాది భారతీయుల గుండెల్ని గెలుచుకున్నాయి. ఆట మైదాన సరిహద్దుల కంటే చాలా పెద్దదని నిరూపించాయి. ఈరోజు ఈ భావోద్వేగాలతో నిండిన వీడియోలో ఇషాన్ కిషన్ విజయం జరుపుకోవడం మాని వైభవ్ని కౌగిలించుకున్న ఆ క్షణం ప్రఫుల్ హింగే తన విజయానికి ఎవరికి క్రెడిట్ ఇచ్చాడో వివరంగా చెప్తాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? వైభవ్ ఈ ఓటమి వెనక అత్యధిక ఒత్తిడి కారణమా? మీ అభిప్రాయం కామెంట్లో స్టే స్ట్రాంగ్ వైభవ్ అని రాసి పంచుకోండి. ఈ వీడియోకి 2000 లైకుల టార్గెట్. ఆ యువ ఆటగాడి ధైర్యాన్ని పెంచాలి. ఎందుకంటే భవిష్యత్తులో భారత క్రికెట్ భవిష్యత్తు అతడే. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్ మీద ఈరోజు రన్ల సెలయేరు కాలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 216 రన్ల భారీ స్కోరు నిలిపింది. ఆ 217 రన్ల టార్గెట్ని వెంబడించడానికి రాజస్థాన్ దిగినప్పుడు ప్రపంచం మొత్తం కళ్ళు వైభవ్ సూర్యవంశీ మీదే ఉన్నాయి. రాజస్థాన్ శిబిరానికి పూర్తి నమ్మకం ఉంది, వైభవ్ మళ్లీ దూకుడు ఆరంభమిస్తాడని. కాని ఇషాన్ కిషన్ మనసులో వేరే ప్లానుంది. అతను డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న ప్రఫుల్ హింగేకి కొత్త బంతిచ్చాడు. ఓవర్ రెండో బంతి మీదే ప్రఫుల్ ఘాతక డెలివరీ వేశాడు. అద్భుతమైన బౌన్స్, భయపెట్టే వేగంతో వైభవ్ పూర్తిగా మోసపోయి వికెట్ కోల్పోయాడు. స్టేడియంలో సన్నాటా వ్యాపించింది. వైభవ్కి ఇది పెద్ద భావోద్వేగ షాక్. పెవిలియన్ వైపు వెళ్తున్నప్పుడు అడుగులు తడబడ్డాయి. డగౌట్ చేరుకున్న వెంటనే హృదయం విరిగిపోయి చాలాసేపు ఏడ్చాడు. సీనియర్లు ఓదార్చినా అతను తనని తాను బాధ్యతుడిగా భావించి లోతైన విచారంలో మునిగిపోయాడు. మ్యాచ్ ముగిసి హైదరాబాద్ ఒకవైపంతం చేసి విజయం సాధించింది. కాని ఆ విజయం మధ్యలో నిజమైన గుండెగెలిచే దృశ్యం కనిపించింది. ఇషాన్ కిషన్ విజయజ్ఞాపకాలు మాని నేరుగా రాజస్థాన్ డగౌట్ వైపు వెళ్లాడు. వైభవ్ ఇంకా కూర్చుని ఏడుస్తున్నాడని చూసి అతన్ని లేవదీసి పెద్ద అన్నలాగా గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ దృశ్యం చూసి కెమెరామెన్ కూడా ఆపుకోలేకపోయాడు. ఈశాన్ అతని చెవిలో ధైర్యం నింపిన మాటలు చెప్పాడు. వినగానే వైభవ్ ముఖంపై కొంచెం చిరునవ్వు వికసించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో హర్షభోగ్లే అడిగినప్పుడు ఈశాన్ చెప్పాడు, మేము గెలిచాం, కాని వైభవ్ సూర్యవంశీ అపార ప్రతిభగల దేవుడిచ్చిన బహుమతిలాంటి ఆటగాడు. ఈరోజు ఒక చెడ్డరోజు మాత్రమే. క్రికెట్ లాంగ్ జర్నీలో ఓటములు విజయాలు వస్తూ ఉంటాయి. కాని నీ సహజ ఆటమీద నీ నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. భారత క్రికెట్కు అతనిలాంటి నిర్భయ బ్యాట్స్మెన్లు అవసరం. ఇషాన్ తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రఫుల్ హింగే చెప్పాడు, వైభవ్ భాయ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. నేను అతన్ని చూసి చాలా నేర్చుకుంటాను. ఈరోజు నా రోజు కాబట్టి అతనౌటయ్యాడు. కాని అతన్ని ఏడుస్తూ చూసి బాధ కలిగింది. విజయం నిజమైన ఆనందం ప్రత్యర్థి బలంగా ఉంటేనే. నా విజయాన్ని జట్టు నమ్మకానికి మరియు వైభవ్ లాంటి ఆటగాళ్ల సవాలుకి అంకితం చేస్తున్నాను. సోషల్ మీడియాలో ఇషాన్ కిషన్, ప్రఫుల్ ప్రవర్తనకి భారీ ప్రశంసలు వస్తున్నాయి. ఐపీఎల్లో గొడవలు వినిపిస్తుంటే వీరు వైభవ్ని చేయూతతో ఆటభావం అత్యున్నతమని చెప్పేశారు. వైభవ్ కన్నీళ్లు కోట్లాది మందికి ఒక పాఠం. పడి లేవడమే నిజమైన ఆటగాడి గుర్తు. ఇషాన్ మాటలు వైభవ్ మీద విమర్శించేవారి నోటికి తాళం వేశాయి. ఈరోజు పూర్తి భారతం వైభవ్తో పాటు నిలబడి ఉంది. ఫ్రెండ్స్, మీక్కూడా అనిపిస్తోందా? ఇషాన్ కిషన్ పెద్ద అన్న బాధ్యత నిర్వహించాడని? ప్రఫుల్ వినయం అతన్ని భవిష్యత్ గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దుతోందా? మీ అభిప్రాయం కామెంట్లో ఇషాన్ కింగ్ హార్ట్ అని రాసి చెప్పండి.
వైభవ్ వచ్చే మ్యాచ్లో బలమైన తిరుగుబాటు చేయగలడా? మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. ఇలాంటి భావోద్వేగ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. జై హింద్.